హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సార్క్ ప్రాజెక్ట్స్లో మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి రావడం జరిగిందండి. ఇట్ ఈస్ కంప్లీట్ కమర్షియల్ ప్లాట్ అండి. సో మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి శంకర్పల్లి నుంచి టువర్డ్స్ ముంబై హైవే, కంది ముంబై హైవే వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ ప్రాజెక్టుకి ఆపోజిట్లోనే లహరి లహరి వాళ్ళ ల్యాండ్ అయితే ఉందండి దీనికి ఆపోజిట్లో. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ వచ్చేసి మనకి స్పార్క్ సుభిషి వాళ్ళవి అపార్ట్మెంట్స్ అవుతున్నాయండి. ఇక్కడే మనకి చాలా దగ్గరలోనే. సో వెరీ నియర్ బై మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి శంకరపల్లి టౌన్ మెయిన్ సర్కిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. బట్ కంప్లీట్గా లేఅవుట్ అంతా కూడా సార్క్ లేఅవుట్ అండి ఇది. ఇందులో జనరల్గా అన్నీ కూడా విల్లాస్ అవుతున్నాయండి. రైట్ నో విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు వీడియోలో కూడా. అవన్నీ కూడా సార్క్ విల్లాస్ అండి. సో ఈ విల్లాస్ ముందు మనకి రైట్ సైడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మీకు కనపడే మెయిన్ రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ కనపడే రోడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఈ నార్త్ వెస్ట్ కార్నర్లో నార్త్ ఫేసింగ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది, మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుందండి యాజ్ పర్ ప్రపోజ్డ్. సో ఈ కార్నర్లో ఈ ప్లాట్ అయితే మనకి అవైలబుల్ ఉందండి. సో కంప్లీట్ కమర్షియల్ ప్లాట్, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. 2018లో దీనికి అప్రూవల్ వచ్చింది, 2020లో ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి. సో రోడ్డు కూడా నీట్గా కొత్తగా వేస్తున్నారండి, మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. మనం కంప్లీట్ లేఅవుట్ మొత్తాన్ని కూడా వెనక నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారండి. సో మనకి సేల్కున్నటువంటి ప్లాట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదేనండి, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లాటే ఉంటుంది. సో నేను మీకు ఇప్పుడు నార్త్ ఫేసింగ్, ఈ ప్లాట్కి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్లో ఉండి నేను మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సార్క్ ప్రాజెక్ట్స్లో మనకి 540 గజాల ప్లాట్ అండి ఇది. మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకి డెప్త్ వచ్చేసి 90 వస్తుంది, విడ్త్ వచ్చేసి 50 వస్తుందండి అప్రాక్సిమేట్లీ. సో 540-550 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయలేని, ఫర్దర్ అప్డేట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో వాచ్ చేస్తుంటే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మాకు షేర్ చేయగలండి. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ మీకు ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.